హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ యొక్క జెన్యూన్ రివ్యూ అనేది ఇస్తానండి. నిన్ననే నేను ఒక ప్రీమియర్ షో యొక్క రివ్యూ అనేది నేను అప్లోడ్ చేశాను. ప్లస్ నేను నిన్ననే మీకు ఇన్ఫామ్ చేశాను ఈరోజు మీకు కంప్లీట్ మూవీ రివ్యూ అనేది ఇస్తానని చెప్పి. ఒకవేళ నిన్న వీడియో ఎవరు చూడకపోతే ఒకసారి ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. రీసెంట్ వీడియోస్లో ఫస్ట్ అదే ఉంటుంది. ముందుగా వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ అండి. ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాం సినిమాకి, అంత అనిపించలేదు. మేబీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే సినిమా నచ్చొచ్చు జనాలకి. శంకర్ గారి మ్యాజిక్ అనేది మూవీలో చూపిలేకపోయిందండి. మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. శంకర్ గారి మ్యాజిక్ వేరే ఉంటుందండి. రీసెంట్గా మనం చూస్తున్నాము భారతీయ 2 ఫ్లాప్ అయింది, రోబో 2 యావరేజ్, ఇవన్నీ తెలిసిందే మనకి. కొత్తగా వస్తుండు, పాలిటిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తుండు, కరప్షన్ మీద మూవీ తీస్తుండని చాలా ఎక్స్పెక్టేషన్ తెలిసిన మూవీ అండి ఇది. మీకు తెలిసిందే. ప్లస్ రామ్ చరణ్ క్రేజ్ మీకు తెలిసిందే. కానీ అనుకున్నంత రేంజ్లో ఏం లేదండి మూవీ. కొన్ని సీన్స్ ఎందుకు యాడ్ చేశారు అనిపిస్తుంది, కొన్ని ఏమో లాగ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది మూవీలో. ఇక ఇంటర్వెల్ సీన్లో కొంచెం ఎమోషన్ అనేది యాడ్ చేసినారు, కానీ అంత పెద్ద ఎమోషన్ ఏం కాదు, కొంచెం యాడ్ చేసినారు. ఆ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఎక్సలెంట్ ఉందండి. టర్న్ అవుతుంది మూవీని, అచ్చా ఓకే ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండ్ పార్ట్ బ్యాన్ ఉంటుందేమో అనుకుంటాం ఆఫ్టర్ ఇంటర్వెల్ సీన్స్. ఆయన కూడా డిసప్పాయింట్ చేసేసినారు. మెయిన్ డిసప్పాయింట్ వచ్చండి నానా ఐరానా సాంగ్ లేదు. మీకు తెలిసిందే గేమ్ చేంజర్ ట్రైలర్ కన్నా నానా ఐరానా సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఆ సాంగ్ని ఎందుకు తీసేశారో మూవీలో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సినిమా లాస్ట్ వరకు వెయిట్ చేస్తాము సాంగ్ గురించి. శంకర్ గారు మ్యాజిక్ తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో అని చెప్పి సినిమా ఎండింగ్ తర్వాత ఇస్తారేమో అని చెప్పి అనుకున్నాము. కానీ ఏదో చిన్న స్పీచ్ ఇచ్చేసి ఎండ్ చేసి ఇస్తారు మూవీని. ఆ సాంగ్ ఎందుకు తీసేసినారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. మేబీ అది మూవీ డిపార్ట్మెంట్కే తెలుసు. అంత బ్లాక్ బస్టర్ అయింది సాంగ్, అంత హిట్ అయిన సాంగ్ని ఎందుకు తీసేసినా అర్థం కావట్లేదు. అది తీసేసిన వల్ల జర మైనస్ అయిందండి. మేబీ ఆ సాంగ్ ప్లేస్లో ఇంకో సాంగ్ తీసుకొచ్చి చేంజ్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది మూవీ లైన్ అనేది. ఈ సాంగ్ కొన్ని సాంగ్స్ అనిపిస్తుందండి, ఈ సాంగ్ ఎందుకు ఇక్కడ యాడ్ అయిందా అని చెప్పి. మేబీ ఆ ప్లేస్లోని ఈ సాంగ్ బదులు ఆ సాంగ్ని యాడ్ చేసి ఉంటారు. అదొకటి మెయిన్ డిసప్పాయింట్ అయిందండి. ప్లస్ ఇంకోటి బ్రహ్మానందం గారు ఒక సీన్లో ఉంటారు, కామెడీ బాగానే ఫలిస్తారు. సునీల్ గారు కామెడీ జర యావరేజ్ అనిపిస్తుంది. మెయిన్గా సినిమా వచ్చేసండి ఎస్జే సూర్య అండి. ఆయన యాంగ్రీ డైలాగ్స్ విత్ కామెడీ మీకు తెలిసిందండి. ఎస్జే సూర్య మూవీ తీస్తే పక్కా అది ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు జెన్యున్గా చెప్తున్నా అండి, సినిమా ఎస్జే సూర్యనండి. రామ్ చరణ్ కాదని చెప్తలేను, రామ్ చరణ్ ఉన్నారు. సినిమా ఓకే ఇంతవరకు చూడొచ్చు అని చెప్పి ఎస్జే సూర్య డైలాగ్స్ ప్లస్ ఆయన కామెడీ టైమింగ్ అన్నీ తెలిసిందని మీకు. ఎస్జే సూర్య ఎట్లా ఉంటాయో, ఆయన కామెడీగా మాట్లాడతాడో యాంగ్రీ రోల్ చేస్తాడో మనకు అర్థం కాదు. సరిపోదా శనివారం చూసే ఉంటారు మీరు మూవీ. దాంట్లో కూడా మనకి తెలిసే ఉంటుంది ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది. అది కూడా వన్ మ్యాన్ షో అక్కడ ఎస్జే సూర్య గారే. ఇక జనరల్గా రెగ్యులర్ లైన్ అండి, హీరో గారు ఐఏఎస్ అవుతారు, కరప్షన్ గురించి మెయిన్ అండి. ఇది సీఎం వరకు వెళ్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్, ఇద్దరి మధ్యలో గొడవ అనేదే మూవీ అండి. కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయండి, పాలిటిక్స్ బేస్డ్ డైలాగ్స్ చాలా బాగున్నాయండి. మంచిగా అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ చూడడానికి వినడానికి బాగానే ఉంటుంది. ఇక ఎమోషను సినిమాకి తగ్గట్టే ఉందండి. ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్ ఓకే పర్లేదు, కామెడీ సీన్స్ ఓకే పర్లేదు. చిన్న లైన్ అయినా కానీ కామెడీ ట్రాక్ అనేది తీసుకొచ్చారు మన శంకర్ గారు. కామెడీ కూడా ఓకే అండి మూవీలో. సాంగ్స్ అంతా చాలా బాగున్నాయండి. ప్రతి సాంగ్ బాగానే ఉంటుంది. 75 కోట్ల బడ్జెట్ మీద తీస్తున్నారంటే సాంగ్స్ మామూలుగా ఉండదు. కానీ నానా హైరాణ సాంగ్ ఎందుకు తీస్తున్నారు ఇప్పటి వరకు జనాలకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళ తర్వాత చెప్తారేమో ఎందుకు తీస్తున్నారు అని సాంగ్. ఇంకొచ్చేసి అంతే అండి, చాలా డిసప్పాయింట్ చేసింది మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్ తెలినాము మూవీకి. చాలా ఈగర్లీ వెయిటింగ్ అండి మూవీ. మన RRR తర్వాత రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ విత్ శంకర్ అంటే ఆలోచించండి ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో. శంకర్ గారి ఫ్యాన్స్ ప్లస్ రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మీకు తెలిసింది ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో. ఎందుకో ఆ మార్క్ రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళండి, మస్తు ఉంటుంది సినిమా. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ సినిమా బాగానే ఉంటుందండి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి వెళ్తే వేస్ట్ అండి సినిమా. వేస్ట్ అని అంటలేను,
నేను ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి అంటే మీ ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ అయిపోద్దండి అంతే. ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. క్లైమాక్స్ కూడా యావరేజ్గా తీసుకెళ్ళినండి. కొన్ని సీన్స్ బాగుంటాయండి. మన హీరో గారు హెలికాప్టర్లోకి వెళ్ళి లుంగీలోకి వెళ్ళి బయటకు రావడం వేరే లెవెల్ అండి. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ అట్లా ఆలోచించాలి. ఆ సీన్ ఎక్సలెంట్ అండి. కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్గానే వెళ్తుంది మూవీ అనేది. రెగ్యులర్ స్టోరీ లైన్ రెగ్యులరే. శంకర్ గారి మ్యాజిక్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ అండి ఇది. ఎందుకంటే శంకర్ గారు మనకు తెలిసిందే, చిన్న రెగ్యులర్ లైన్ అయినా కానీ దాని ఒక రేంజ్లో తీసుకెళ్తారని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్తోనే చాలామంది ఫ్యాన్స్ వెళ్ళారు. ఇక కలెక్షన్ పరంగా కోసం మీకు తెలిసిందండి, కలెక్షన్ అన్నంత రేంజ్ రాలేదు. ఎగ్జాక్ట్ కలెక్షన్స్ మనకి నెట్ కలెక్షన్స్ అనేది రాలేదు. నేను అది కూడా వస్తే మీకు అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే 105 గ్రాస్ అనేది క్రాస్ అయింది ఫస్ట్ డే. అది కూడా ఎగ్జాక్ట్ మనకు తెలియదు. నేను డే వైజ్ కాకపోయినా కలెక్షన్స్ ఈరోజు ఏ కలెక్షన్స్ అనేది పెట్టలేకపోయినా కానీ కలెక్షన్స్ అనేది పక్కా పెడతానండి. ప్రతి ఒక్క వీడియో పెడతాను. ఒకవేళ మీరు కలెక్షన్స్ కూడా మూవీ కలెక్షన్స్ అనేవి ఎట్లా ఉన్నది చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చూడొచ్చు. మూవీ కలెక్షన్స్ అని కూడా పెడతానండి. ఎవ్రీథింగ్ పెడతాను. నెక్స్ట్ మన డాకు మహారాజ్ మూవీ రివ్యూ అనేది కూడా రిలీజ్ అయిన తర్వాత ఇస్తాను. ప్లస్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అనేది కూడా మీకు ఇస్తాను. ప్లీజ్ అండి, చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దట్స్ ఇట్.